బీకామ్ పాస్ అయ్యి టాలీ అకౌంటింగ్ ప్యాకేజ్ ద్వారా కూడా ప్రాక్టికల్ ట్రైనింగ్ పొంది మీరు ఉద్యోగాల వేటకి బయలుదేరుతారు. బయలుదేరేప్పుడు ఏం చేస్తారు? ఒక రెజ్యూమ్ తయారు చేసుకుంటారు. రెజ్యూమ్ తయారు చేసుకుని రాగానే వాళ్ళు రెజ్యూమ్ పట్టుకొచ్చావా అని అడుగుతారు. మీరు రెజ్యూమ్ ఇచ్చేస్తారు. అక్కడే పెద్ద పొరపాటు చేస్తుంది ఏంటంటే, జనరల్గా ఏంటంటే మీరు రెజ్యూమ్స్ అన్నీ అప్లోడింగ్కి అలవాటు పడ్డ వ్యక్తులు, ఎందుకంటే Naukri.com వాళ్ళకో వీళ్ళకో పంపిస్తూ ఉంటారు. కాబట్టి దాంట్లో స్కాన్డ్ కాపీ పంపకుండా మీరు ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు. అయితే మీరు దాని ప్రకారం ఏంటంటే వెరిఫికేషన్ ఏదైతే కాలం ఉందో దానికి మీరు ఎక్కడా సైన్ చేసి ఇవ్వరు. కాబట్టి అదే కాపీ యాజ్ ఇట్ ఈజ్గా మీరు అతనికి ఇచ్చేస్తారు. నిజంగా ఇంటర్వ్యూర్ అయితే అతను నిజంగా ఇంటర్వ్యూ చేసే విధానమే కనుక అతను తెలుసుంటే మీరు రెజ్యూమ్ ఇవ్వగానే దాన్ని చెత్తబుట్టలో పడేస్తాడు. ఎందుకంటే అది ఒక ప్యాంప్లెట్ లాంటిది. అంటే ఆ పైన కనిపించేది అంతా రైటు ట్రూ టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అనే వెరిఫికేషన్ కాలంలో మీరు సంతకం పెట్టలేదంటే అర్థం ఏంటి? ఏదో నువ్వు అడిగావు కాబట్టి ఇస్తున్నానని చెప్పడం ఒక నిర్లక్ష్య ధోరణి అక్కడ కనిపిస్తుంది. ఫస్ట్ మీకు మీ నెగిటివ్ పాయింట్స్ అక్కడ వస్తాయి, అది మీరు గమనించరు. తర్వాత ఏంటంటే ఏదో రాసేయటం, కొంచెం వెయిట్ ఉన్నట్టు మీరు ఒక హాలిడేస్ని కూడా గమనించకుండా ఒక ఉద్యోగం మానేస్తే ఇంకో ఉద్యోగానికి వెళ్ళినట్టు హాలిడేస్ని కూడా గమనించరు, ఏది గమనించకుండా కంటిన్యూషన్ డేట్లు ఇచ్చేస్తారు. అంటే ఎక్కడా కూడా 1 డే గ్యాప్ లేకుండా మీరు ఉద్యోగంలో ఉన్నట్టు లెక్క. కానీ ఇవన్నీ అబద్ధాలు అని తెలుసుకోవడం పెద్ద కష్టమేం కాదు. కానీ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కెరీర్ పాయింట్ ద్వారా కానీ ఇంకో చోట కానీ ఇంకో ద్వారా కానీ మీరు జాబ్ సంపాదించడం పెద్ద తెలివైన పని కూడా కాదు. లంచాలు ఇచ్చి ఉద్యోగంలో చేరి బ్యాక్ డోర్లో వెళ్ళడం కూడా తెలివైన పని కూడా కాదు. ఎప్పుడైనా యూ మే బి కిక్డ్ ఆఫ్. కాబట్టి ఏంటంటే మీ స్వశక్తితో వెళ్ళగలగాలి అంటే మీరు రాసిన రెజ్యూము మీ ముఖాన్ని చూపించగలగాలి. మీ ఫోటోనే రెజ్యూమ్లో ఉండగలగాలి అంటే దాంట్లో నిజాల శాతం చాలా ఎక్కువ ఉండాలి. విన్నారా? కాబట్టి ఇవన్నీ ఉన్నప్పుడు మీకు ఏమవుతుంది? ఆటోమేటిక్గా మిమ్మల్ని అంటే మీరు ఎలా వెళ్ళాలంటే నాకు అన్నీ వచ్చు సార్, నేను టాలీలో ఇది చేయగలుగుతాను, వర్డ్లో ఇది చేయగలుగుతాను, ఎక్సెల్లో ఇది చేయగలుగుతాను, నాకు ఆ క్యాపబిలిటీ ఉంది, మీరు నేను పరీక్షించుకున్నా కూడా నేను రెడీ అని చెప్పేటట్టుగా మీరు రెజ్యూమ్ ఉండాలి. దానికి ఒక కవరింగ్ లెటర్ కూడా రాయగలగాలి. రెజ్యూమ్ ఈజ్ నాట్ ఏ ప్రైమ్ డాక్యుమెంట్, ఇట్ ఈజ్ అన్ ఎంక్లోజర్. అలా అయినప్పుడు ఏంటంటే మిమ్మల్ని పరీక్షించి ప్రయత్నం చేస్తారు వాళ్ళు. చేసినప్పుడు ఏంటంటే మీ క్యాపబిలిటీ బయటకు వస్తుంది. మీ క్యాపబిలిటీ ఎప్పుడైతే బయటకు వచ్చిందో మీకు ఉద్యోగం ఆఫర్ చేయటం తేలికైపోద్ది. తర్వాత ఏంటంటే వాళ్ళకు కూడా సరైన క్యాండిడేట్ వచ్చారని అనిపిస్తుంది. రేపటి రోజున మిమ్మల్ని బయటికి పంపిస్తాడనే అపనమ్మకం పోద్ది మీకు. ఈ ప్రయత్నాలు ఎవరూ చేయట్లేదు, చేయకుండా మొత్తానికి వెళ్ళిపోతున్నారు. ఇది ఎప్పుడు కూడా గమనించండి, ఎప్పుడు కూడా మంచి పద్ధతి అయితే కాదు. కాబట్టి ఏంటంటే మీరు బీకామ్ పాస్ అయ్యారు, బీకామ్ ఈజ్ మోర్ ఎనఫ్. బీకామ్ మించి మీరు చదవాల్సిన అవసరం అసలు లేదండి. బీకామ్లోనే మొత్తం చూడండి. బీకామ్లో జనరల్ ఎంట్రీస్ మొదలుకుంటే కంపెనీ అకౌంట్స్, పార్ట్నర్షిప్స్, జాయింట్ వెంచర్స్, కన్సైన్మెంట్లు, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, అసలు చదవని కోఆపరేటివ్ సొసైటీస్, అసలు చదవని చాప్టర్ ఏముంది అక్కడ? అన్నీ తెచ్చారు కదా. మీరు ఇంకెందుకు ఇబ్బంది పడాలి? నాకు అర్థం కావట్లేదు. ఇవాళ ఇంకేమీ నేర్చుకుంటారండి. బయటకు పోయి ఎంబీఏలో చెప్పేది ఏంటి? అసలు ఎంబీఏలో చెప్పే కాలేజీ లెక్చరర్స్ ఉన్నారా? అది మీరు ఎందుకు గమనించట్లేదు? అంటే ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉంటే నాకు దండలేసి ఆహ్వానిస్తారు అనుకుంటున్నాను. మిమ్మల్ని ఎవరు ఆహ్వానించారు? ఎందుకంటే ఎంబీఏ చదివినా బీకామ్ చదివినా తేడా లేనప్పుడు మీరు ఎంబీఏ చేస్తే మాత్రం ఏముంది, పిహెచ్డీ చేస్తే మాత్రం ఏం చేసినా ఒకటి ఉపయోగం లేదు. కాబట్టి గమనించండి, మీరు అకౌంటెన్సీలో ఒక జర్నల్ ఎంట్రీని కనుక పెర్ఫెక్ట్గా అర్థం చేసుకోగలిగితే మీరు ఒక గొప్ప అకౌంటెంట్ అయిపోతారండి. ఒక జర్నల్ ఎంట్రీస్, ఎందుకంటే దాంట్లో కామన్ సెన్స్ పాయింట్ ఉంది అక్కడ. జర్నల్ ఎంట్రీ అంటే ఏంటి? రికార్డింగ్ ది ఫైనాన్షియల్ ఈవెంట్స్. అవునా కదా? అంటే రికార్డింగ్ అంటే అర్థం ఏంటి? అంటే ఎప్పుడు ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, జరగడం వల్ల ఫలితం ఏంటనేది తెలియడానికి జర్నల్ ఎంట్రీ రాస్తాం. సో జర్నల్ ఎంట్రీ ఒక్కటి తప్ప ఇంకేముంది మీకు? అందులో ఇలా బుక్స్ రాసే పద్ధతి పోయింది, ఇలా కంప్యూటరైజ్డ్ సిస్టమ్ వచ్చింది. ఆ సిస్టంలో మీకు ఏం చెప్తుందండి? మీరు ఏమీ చెప్పక్కర్లేదు. ఈ బిజినెస్ ఏంటో తెలియదు నాకు, ఈ బిజినెస్లో ఆదాయాలు వచ్చే మార్గం ఏంటో తెలియదు, ఆదాయాలు రావడానికి ఏం ఖర్చు పెట్టాలో తెలియదు, నాకు దీంట్లో యాజమాన్యం ఎవరు, మరి ఈ బిజినెస్కి ఆధారం ఎవరెవరు సహకారం వస్తుందని ఇవన్నీ డీటెయిల్డ్గా నాకు జర్నల్ ఎంట్రీ చేసేటప్పుడు నాకు ఫీడ్ చేయండి. మిగతా రిపోర్ట్ అంతా మీరు ఎప్పుడు అడిగితే అప్పుడు ఎంత డీటెయిల్డ్ కావాలో అంత డీటెయిల్డ్ నేను మీకు ఇచ్చేస్తానని ఓపెన్గా వాగ్దానం చేస్తుంది అకౌంటింగ్ ప్యాకేజ్. నాట్ ఓన్లీ టాలీ, ఏదైనా సరే. కానీ ఇంతవరకు ఎవరి చెవును పట్టలేదు. అంటే ఆశ్చర్యమైన విషయం. అకౌంటింగ్ ప్యాకేజ్ అంటే ఒక ఇది కదా,
ఒక సాఫ్ట్వేర్ అనుకుంటున్నారు, కాదు. అది మీకు యొక్క అసిస్టెంట్గా మీరు దాన్ని ఎన్నిక చేసుకుంటే నాకు ఈ పని చేసి పెట్టమని అంటున్నారు, కానీ దానికే మీరు బానిస అయిపోతున్నారు. క్యాలిక్యులేటర్కి బానిస అయ్యాము, ఇవాళ కంప్యూటర్ అకౌంటింగ్ ప్యాకేజీకి బానిసాము. ఎంతకాలం ఈ బానిసత్వం వహిస్తారు? దీనివల్ల ఏంటి ఉపయోగం మీకు? కాబట్టి ఎప్పుడైనా గమనించండి, బీకామ్ ఈజ్ మోర్ ఇనఫ్. బీకామ్ చేసి రండి నా దగ్గరికి. ఎంబీఏలు కానీ ఏమి చేయొద్దు, బీకామ్ చేసి మాత్రమే రండి. మిమ్మల్ని అకౌంట్స్ మేనేజర్గా చేసి వాగ్దానం నేను చేస్తా. ఎందుకంటే కరస్పాండెన్స్ మీతో చేయిస్తా. నరా రిపోర్టింగ్ గురించి వాడు ఎటువంటి క్వశ్చన్ సిస్టమ్ ద్వారా అడిగినా మీరు ఆన్సర్ చేయాలి. ఊరికే రెజ్యూమ్లో 4 ముక్కలు రాయడం కాదు. మీరు సిస్టమ్ ఇచ్చి, సిస్టంలో ఇది ఎలా వచ్చింది చెప్పు, దీన్ని ఈ రిపోర్ట్ ఎలా జనరేట్ చేస్తుందో చెప్పంటే యూ మస్ట్ బీ ఇన్ ఏ పొజిషన్ టు ఆన్సర్ దెమ్. అప్పుడు ఇంకేముందండి, ఇంకేముంది? మీ ఇంతవరకు వాళ్ళ దగ్గర పనిచేస్తున్న వాళ్ళ కంటే బెటర్గా మీరు ఉన్నారనుకోండి, మీకు పోస్ట్ ఇవ్వడానికి ఏంటి ప్రాబ్లం? అంటే మీలో ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ స్టార్ట్ అయ్యి బలపడుతూ ఉంటుంది. రేపొద్దు నేను ఎక్కడికైనా పోగలుగుతాను, ఎటువంటి ఉద్యోగాన్ని నేను చేయగలుగుతాను, ఐ నీడ్ నాట్ బాదర్ అనే ఆలోచన ఎప్పుడైతే మీకు వస్తుందోనండి, ఆ రోజునండి నిజమైన జీవితం స్టార్ట్ అవుతుంది. నేను కామర్స్ తీసుకుని మంచి చేశాను, ఇది నీకు ఇంతకంటే అద్భుతమైన కోర్సే ప్రపంచంలో లేదు అని మీరు నిరూపించుకుని మీరే సాటిస్ఫై అయ్యే పొజిషన్ ఉంటుంది. కాబట్టి ఇవాళ ఒక బిజినెస్ మ్యాన్కి డబ్బులు ఉన్నంత మాత్రాన ఆ వ్యాపారంలో ఆయన ఊహించిన లాభాలు రావచ్చు, లేకపోవచ్చు. కానీ మీరు మాత్రమే, అకౌంటెంట్ మాత్రమే మునిగిపోతున్న నావని పైకి తీసుకెళ్ళగల సమర్థులు మీరే అని గమనించగలిగినప్పుడు మీకు ఇచ్చే గౌరవం వేరండి. మీరు బ్యాక్ బోన్ అంటున్నారు. బ్యాక్ బోనా ఏ బోనా అని తెలియని పొజిషన్ అయిపోయింది. ఇప్పుడు అందరితో పాటు మీరు కూడా చదువుకున్నారు, కాలేజీలోకి వెళ్ళారు, వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా సరేలే మనం రేపొద్దున పాస్ అయితే సరిపోతుంది అనుకున్నారు. ఓకే, అంతవరకు ఓకే. కానీ ఇప్పుడు కూడా మీరు మారకపోతే, ఈ రోజునైనా మీలో మార్పు రాకపోతే ఇక మిమ్మల్ని ఎవడో కాపాడలేడండి. రేపొద్దున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఒకప్పుడు కంప్యూటర్ రానప్పుడు సచ్చినట్టు పుస్తకాలు రాసాం. కంప్యూటర్ వచ్చిన తర్వాత దాన్ని మీరు వాడుకోవడం మానేసేసి అది మిమ్మల్ని వాడుకునే స్టేజ్కి మీరే తెచ్చుకున్నారు. అది కంప్యూటర్ చేసిన తప్పు ఎక్కడ ఏమీ లేదు. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రోజు రాలేదండి, ఎంతో కాలమైంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇవాళ వెలుగు చూస్తుంది, బాగా అందరి నోట్లో నానుతోంది. చూడండి, మరి మీరు చూడండి, మీరు సెల్లో యూట్యూబ్ ఆన్ చేస్తే వచ్చే వీడియోస్ వేరు, మీ పక్కన వీడియోస్ వేరు, ఇంకొకరు వేరు. ఎందుకు వస్తున్నాయి అక్కడ అంటే మీ మనసును రీడ్ చేసింది, మీ యొక్క కోరికను రీడ్ చేసింది. అదే కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే. ఇలా కొత్తగా గురించి మాట్లాడుకోవడం ఎందుకు? చాలా సంవత్సరాలు అయిందండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అది మీరు గ్రహించలేకపోవడం మీ పొరపాటు, కానీ ఎవడ పొరపాటు కాదు. ఎప్పటికైనా మించిపోయింది లేదు. నా మాటలో ఏమాత్రం నిజం ఉందని మీరు గ్రహించినా మీరు నా దగ్గరికి రండి, చాటింగ్లు చేసి. ఎప్పుడు కూడా ఈ చాటింగ్లని రోగం నుంచి బయటకు రండి. అది మహమ్మారి, మిమ్మల్ని తినేస్తుంది. అది ఏదన్నా మీకు కావాలంటే వెంటనే ఫోన్ చేయండి, నిజాలు బయటకు వచ్చేస్తాయి, విషయాలు సేకరణ అవుతుంది. అని దగ్గర చాటింగ్లు చేసి రోజులు గడుపుకోవడం ఏంటండి? ఎవరు చెప్పారండి ఈ చాటింగ్లు మీకు? చాటింగ్లు అలవాటు ఏంటి? ఎందుకు చాటింగ్లు చేస్తున్నారు మీరు? నేను చెప్తున్నాను కదా, నాకు చాటింగ్లు అంటే చికాకు. నేను మీకు సరైన ఆన్సర్ చెప్పాలన్నా, మీరు ఏ క్వశ్చన్ వేసిన ఆన్సర్ చెప్పాలన్నా మీరు స్ట్రైట్ అవే ఫోన్ చేయండి, టైమ్లీ ఫోన్ చేయండి. రాత్రి 12 1 కాదు, టైమ్లీ ఫోన్ చేయాలి. మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 6 వరకు ఫోన్ చేయాలి. మాకు కూడా ప్రైవేట్ లైఫ్ ఉంటుంది కాబట్టి మేము గంటల తరబడి మీ ఫోన్లు ఆన్సర్ చేయలేము. కాబట్టి అడగండి, నేను చెప్తాను. డెఫినెట్గా మీకు ఒక మంచి లైఫ్ ఇవ్వడానికి మాత్రం నా అనుభవం పనికొస్తుంది. కాబట్టి మీరు ఆ ఉద్దేశం కనుక నిజంగా మీకు ఆయన బీకామే సరిపోతుంది అంటున్నాడు, ఎందుకు సరిపోతుందో చూద్దాం అనుకుని టెస్టింగ్ కోసం అయినా మీరు నా దగ్గర రావచ్చు. యు ఆర్ ఆల్వేజ్ వెల్కమ్. రండి. అన్ని రకాల కరస్పాండెన్స్ కూడా చేపిస్తానంటే ఇంకేముందండి మీకు? కావాల్సింది ఏముంది? ఎటువంటి లెటర్ అయినా ఎండి గారు అడగగానే మీరు ప్రింట్అవుట్ తీసి ఇచ్చేంత సమర్థులు మీరు అయితే కావాల్సింది ఏముందండి? ఇంక మీకు అన్నీ వచ్చేసినట్టే కదా. కాబట్టి రండి, నేను మీకు కావాల్సిన విధమైన ఫీడింగ్ ఇస్తాను. మీరు ఒక సమర్థుడైన అకౌంటెంట్గా తీర్చిదిద్దే బాధ్యత నాది. మీకు కనుక ఆలోచన ఉంటే డైరెక్ట్గా నాతో మాట్లాడండి. చాటింగ్లు మాత్రం చేయకండి. చాటింగ్లు ఎంత గొప్ప చాటింగ్ అయినా నేను ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఆన్సర్ ఫ్రమ్ దిస్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ డే.